నెల్లూరు నగరంలోని స్థానిక రేబాల లక్ష్మీ నరసింహారెడ్డి భవనం నందు అమీర్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు నిర్వహించిన సందర్భంగా బహుమతుల కార్యక్రమం 25 కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రదానం చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా నుండి రాష్ట్ర స్థాయి నుండి 70 పాఠశాలలకి సంబంధించి 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. బంగారు పతకం ప్రదానం చేశారు. ద్వితీయ బహుమతుల్ని కూడా ప్రదానం చేశారు. తదనంతరం పోటీల్లో పాల్గొన్న విద్యార్థులకి సర్టిఫికెట్లు, అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలకి కళల పట్ల అవగాహన కలిగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెఎస్ నర్సయ్య, అబ్దుల్ హమీద్, పేరూరు ప్రదీప్, అందే శ్రీనివాసులు, అన్నపూర్ణ, దోర్నాల హరిబాబు, విద్యార్థులు, తల్లిదండ్రులు విశేషంగా అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమీర్ జాన్ గారు అందరి పరిచయం. తన జీవితాన్ని చిత్రకళకి అంకితం చేసిన గొప్ప వ్యక్తి. తన 9 సంవత్సరాల నుంచి జాతీయ స్థాయిలో అవార్డ్స్ ప్రదానం చేయటము, ప్రతి స్కూల్కి వెళ్ళి అందరినీ కూడా డ్రాయింగ్ చేసే వాళ్ళకి సెలెక్ట్ చేయడం, వాళ్ళకి ఈరోజు మెడల్స్ ఇవ్వడం జరిగింది. తను 49 అవార్డ్స్ వచ్చినాయి. గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కూడా వచ్చింది. మననే తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వచ్చింది. ఇన్ని అవార్డ్స్ వచ్చినా కూడా తను జీవితాన్ని ఈ చిత్రకళని ప్రోత్సహించడంతో మన కోమలా విలాస్ మేడం గారు, అన్నపూర్ణాదేవి గారి సహకారంతో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఈరోజు ప్రతి స్కూల్ నుంచి సుమారు 1000 మంది దాకా రావడం జరిగింది. దానికి వారి జీవితం అంతా ఈ చిత్రకళకి అంకితం చేయాలని ఉద్దేశంతో జాతీయ స్థాయిలో తనకి కష్టమైనా సరే అందరి సహకారం తీసుకోవడం జరిగింది. దానికి మన హాస్య నటులు దోల హరిబాబు గారి సహకారం, ఎస్వీఎస్ స్కూల్ రెడ్డి గారు అందరి సహకారంతో మనం ముందుకు పోతున్నాడు. తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ కూడా ప్రతి స్కూల్కి వెళ్ళాళ్లే, చదువుకున్నాళ్ళే అని కాకుండా 10వ తరగతి వరకు మనం ఏమి చెప్తామో భవిష్యత్తులో అదే ముందుకు వస్తుంది. చిన్నప్పుడు మేము డ్రాయింగ్ ఏమంటే సారు అప్పుడు ఈ చెక్క వాటిలో కొట్టేవాడు, తొడబెల్లం పెట్టాడు. అంటే మేము ఇప్పుడు ఏందబ్బా చిన్నకం ఏం తప్పించుకుంటే మాకు అర్థమైందంటే ఆ రోజు మేము నేర్చుకోబట్టి ఈరోజు సమాజానికి ఒక మెసేజ్ ఇస్తున్నాం. తల్లిదండ్రులు చదువుపడుతూ చిత్రకళను ప్రోత్సహించండి. ప్రభుత్వం కూడా ఎందుకు ప్రతి స్కూల్లో డ్రాయింగ్ మాస్టర్ని లేకుండా చేశారు. తప్పకుండా డ్రాయింగ్ మాస్టర్ ఉండాలి. వాళ్ళకి మేధస్సు మొదలు పెట్టాలంటే తప్పకుండా ఈ చిత్రకళ అవసరం. ఆర్ట్ వేసేటప్పుడు వాళ్ళు ఆలోచించే విధానం చదువు కూడా ఉపయోగపడుతుంది. తల్లిదండ్రులు తప్పకుండా ఈ చిత్రకళ ప్రోత్సహించండి. అలాగే మీరు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, మన కళలు, మన కట్టు, బొట్టు, యాస ఇవన్నీ కూడా మర్చిపోతాం. మన భారతదేశం గర్వంగా చెప్పుకునేది ఇలాంటి కళలు. అలాంటి కళలు మర్చిపోకుండా తప్పకుండా తల్లిదండ్రులు ఈ చిత్రకళ ప్రోత్సహించి అమీర్ జాన్ గారు కష్టపడుతున్నందుకు మనం అభినందిస్తూ వారి భవిష్యత్తులో కూడా మరిన్ని కార్యక్రమాలు జరుపుకుంటూ తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా ఈ చిత్రకళ ప్రోత్సహించి ఆ డ్రాయింగ్ని మేధస్సు మొదలుపెట్టుకుని సక్సెస్ చేయాలని కోరుకుంటూ విద్యార్థులు చేసుకుంటూ ఇంతటి కార్యక్రమాన్ని ఒక్క అమీర్ జాన్ గారు చేయడం అనేది మనం అభినందిస్తూ దానికి హరిబాబు కూడా అభినందిస్తూ అలాగే మన ప్రదీప్ గారు కూడా అభినందిస్తూ సెలవు చేసుకుంటారు. 9వ జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు పిల్లలకి నిర్వహించి వాళ్ళకి బహుమతి ప్రదాన కార్యక్రమం నిర్వహించాము. దీనికి గాను మన జిల్లా, పక్క జిల్లాలు కానీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో మొత్తం 60 స్కూల్ దాకా పాల్గొన్నాయి. దీంట్లో విద్యార్థులు ఒక 1000 మంది విద్యార్థులకు మేము గోల్డ్ మెడల్స్ ఇచ్చాము. ఒక విద్యార్థికి ప్యూర్ గోల్డ్ మెడల్ ఇచ్చాము. అదేవిధంగా ఒక 70 స్కూళ్ళ యాజమాన్యానికి ఆచార్య అవార్డు అందించాము. అదేవిధంగా 2 స్కూళ్ళకి విశిష్ట ఆచార్య అవార్డు, క్యాష్ ప్రైజ్లు ఇచ్చాము. ఈ కార్యక్రమానికి ఎంతో సహకరించినటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి, అన్నపూర్ణమ్మ గారికి, అదేవిధంగా నా తమ్ముడు బాలకృష్ణ గారికి కానివ్వండి, నా తోటి ఆర్టిస్టులు సుందరు, వీళ్ళందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా కమిటీ యొక్క జాయింట్ సెక్రటరీ నర్సయ్య సార్ మాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఆయనకి మా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రదీప్ గారు కానివ్వండి, సుమస్తు షాపులు, అదేవిధంగా హైటెక్ రామారెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దీనికి అనుకుని చాలా సపోర్ట్ చేశారు. ఇంత పెద్ద కార్యక్రమం చేసినందుకు వాళ్ళందరూ సపోర్ట్తో నేను చేయగలిగాను. వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ చేసిన తల్లిదండ్రులకు మరియు నన్ను ప్రోత్సహిస్తున్న అన్ని స్కూల్ యాజమాన్యానికి, నారాయణ గ్రూప్ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమీర్ ఆర్ట్ అకాడమీ వారికి శుభాభినందనలు తెలియజేయడానికి వచ్చాను. ఇక్కడ వందల మంది పిల్లలు జిల్లాలో అన్ని మారుమూల గ్రామాల నుంచి గత
ఇప్పించడం అంటే చిన్న విషయం కాదు. ఆయన మీద నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో పిల్లలు వచ్చారు. వాళ్ళు ఎంతో బాగా బొమ్మలు గీశారు. నేను పొదల్పూర్లో మండల విద్యాశాఖాధికారిగా ఉన్నప్పుడు మన కలెక్టర్ శ్రీధర్ సార్ ఉన్నారు. అప్పుడు మన అమీర్జాన్ తీసుకుని పోయి మా పిల్లలకి నేర్పించాను. అది ఆ బొమ్మలు సార్ చూసే ఐఏఎస్ ఆఫీసర్ ఎంత ఇన్స్పైర్ అయ్యారంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ జరిగే కార్యక్రమం కూడా ఎవరొచ్చి చూసినా కూడా చాలా ఇన్స్పైర్ అవుతారు. ఇప్పుడు మన కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు పిల్లల ఊహాశక్తి పెరగాలంటే, ఇమాజినేషన్ పెరగాలంటే ఆర్ట్ అనేది చాలా అవసరం. ఏదైనా చూసింది ఆ పిల్లవాడు గుర్తుపెట్టుకునే దానికి ఆ బొమ్మల రూపంలో తీసుకోవడం అనేది చాలా అవసరం. దేన్నైనా సరే పిల్లలు ఏం నేర్చుకున్నా జస్ట్ చిన్న చిన్న స్కెచ్ ద్వారా ఆ నేర్చుకునే విషయాల్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇది ఉపయోగపడుతుంది. ఇటువంటి మంచి మన జిల్లాలోనే రాష్ట్ర స్థాయిలో, ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తీసుకొచ్చి ఎన్నో అవార్డులు తీసుకున్నటువంటి మా మిత్రులు అమీర్జాన్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ చిన్నపిల్లలందరికీ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఇది 9th ఇయర్. చాలామంది పిల్లలు అన్ని చాలా స్కూల్స్ నుంచి పార్టిసిపేట్ చేయడం అనేది చాలా సంతోషకరంగా. ఆర్ట్ అనేది పిల్లల్లోని ఉన్న క్రియేటివిటీని ఇంప్రూవ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. సో పేరెంట్స్ అందరూ కూడా ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలామంది చాలా వరకు పిల్లలకి ఆర్ట్లో అంతా సహకరిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ ఈరోజు విన్నర్స్ అందరికీ కూడా అభినందనలు.